రావణ సంహారం వరకు రామాయణం ఒక ఎత్తైతే సీత అగ్నిప్రవేశం తర్వాత మరో ఎత్తు. మొదటి ప్రశ్న: రాముడు నిజంగా ఆదర్శభర్తనా? రాముడు సీత పవిత్రతను ఎప్పుడూ సందేహించలేదు. అగ్ని పరీక్ష తర్వాత ఆమెను అంగీకరించాడు. అయితే సమాజం మాట్లాడినప్పుడు అతను ఆమెను రక్షించలేకపోయాడు. ఒక భర్తగా తన భార్య గౌరవాన్ని సమాజం ముందు నిలబెట్టలేకపోతే అది ఆదర్శమా? రాముడు బాధ్యతను ఎంచుకున్నాడు, కానీ ఆ బాధ్యత సీత గౌరవాన్ని రక్షించలేకపోయింది. రెండవ ప్రశ్న: రాముడు ఆదర్శ నాయకుడా? రాముడు రాజుగా ప్రజల నమ్మకాన్ని కాపాడాలని అనుకున్నాడు, కానీ ప్రజల అనుమానం న్యాయమా? సత్యం ఇప్పటికే రుజువైనప్పుడు మళ్లీ మళ్లీ పరీక్షించడం నాయకత్వమా? నాయకత్వం అంటే ప్రజల మాట వినడమా, లేదా ప్రజల తప్పును సరిచేయడమా? రాముడు ప్రజల అనుమానాన్ని ఆపలేకపోయాడు. దాని ధరను తన వ్యక్తిగత జీవితంతో చెల్లించాడు. మూడో ప్రశ్న: సీత మౌనం బలహీనత? సీత వ్యతిరేకించలేదు, వాదించలేదు, తనను తాను నిరూపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించలేదు. ఇది భయం కాదు, ఇది ఓ నిర్ణయం. ఆమె అర్థం చేసుకుంది, నిజం ప్రతిసారి నిరూపించుకోవాల్సి వస్తే అది నిజం కాదు, అది బానిసత్వం. సీత మౌనం బలహీనత కాదు, అది గౌరవాన్ని తానే కాపాడుకున్న విధానం. నాలుగో ప్రశ్న: వాల్మీకి రాముణ్ణి, సీతను ఎందుకు ఆదర్శంగా చూపించాడు? నా అభిప్రాయం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాల్మీకి రామాయణాన్ని మనం అనుసరించడానికి రాయలేదు, మనల్ని ప్రశ్నించడానికి రాశాడు. రాముడు బాధపడ్డాడు, సీత ప్రపంచాన్ని విడిచింది, సమాజం మాత్రం ఏమీ నేర్చుకోలేదు. అసలు ప్రశ్న: ఈ కథలో తప్పు ఎవరిది? రాముడా, సీతదా, లేదా నిజం తెలిసినా మాట్లాడిన సమాజమా? అనుమానాన్ని ధర్మంగా మార్చిన మనమా? ఈ కథ భర్తలు భార్యలు వదిలేయమని చెప్పదు. ఈ కథ భార్యలు మౌనంగా త్యాగం చేయమని చెప్పదు. ఇతరుల జీవితాలపై తీర్పు చెప్పే ముందు మనమే బాధ్యత తీసుకోవాలి. ఈ కథలో అసలు పరీక్ష సమాజానిదే.